హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా యూట్యూబ్ వీడియో షూట్ చేయడం కోసం అయితే ఒక ఫస్ట్ ఎక్విప్మెంట్ని అయితే కొనుక్కున్నాను. ఇది వచ్చేసి రింగ్ లైట్ అండి. మీషోలో తీసుకున్నాను. 500 రూపీస్కి అయితే వచ్చింది. దీని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే మీరు కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ నేను అనుకున్నాను యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ లేకుండా వీడియోస్ తీయాలని, కానీ అదంతా పాసిబుల్ అయితే కాదని అనిపించింది. ఖచ్చితంగా కనీసం బేసిక్ థింగ్స్ అయినా మన దగ్గర ఉండాలి. ఈ ట్రైపాడ్ ఒకటి, రింగ్ లైట్ ఒకటి, అలాగే ఒక మైక్ కూడా ఉండాలన్నమాట. సో నాకు కొన్ని వీడియోస్ తీసిన తర్వాత చాలా కష్టం అనిపించింది. చేతితో తీయడము, విండోస్ దగ్గర పెట్టి తీయడము, సెల్ఫ్ల దగ్గర పెట్టి తీయడము. అందుకోసం అనేసి నేను ఒక్కొక్కటిగా కొని పెట్టుకుందాం అనేసి ఫస్ట్ అయితే ఈ రింగ్ లైట్ని కొనుక్కున్నాను. ఇది అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా వీడియోస్ పెట్టగానే అలా ఫేమస్ అయిపోయి మనకి మనీ వస్తే బాగుండు కదా. సో అంత ఈజీ అయితే కాదు, కష్టం చాలా ఉండాలి. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది ఉంటుంది. మనం కష్టపడ్డదానికి ఫలితం రావాలంటే మనకు టైం వచ్చినప్పుడు అది జరుగుతూ ఉంటుంది. మనం దానికోసం వెయిట్ చేయాలన్నమాట. నేను కూడా అలానే కొన్నిసార్లు అయితే నైట్ నిద్రలో నా ఛానల్ మానిటైజేషన్ అయినట్టు, నా వీడియోస్ వైరల్ అయినట్టు కలుస్తుంది. మధ్య నైట్ కూడా లేచి ఒక్కొక్కసారి ఫోన్ చెక్ చేసుకుంటాను అనమాట. సో అంత ఆశగా నేనైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. నాకు తెలుసు యూట్యూబ్లో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అనేసి. ఒక సైడ్ వీడియోస్ పెడుతూనే ఉంటాను, ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టేసరికి వ్యూస్ తగ్గిపోతాయి, వాచ్ టైం తగ్గిపోతుంది. సో నాకైతే చాలా డిసప్పాయింట్గా అనిపిస్తుంది. కానీ మనం ఎంత కష్టపడితే అంత ఫలితం మనకు దక్కుతుందని అంటారు కదా. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. పిల్లలిద్దరిని పట్టుకొని వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ అనుకున్నాను కదా, మన వీడియో ఏదో ఒకటి వైరల్ అవ్వకపోతుందా, మన ఛానల్ కూడా క్లిక్ అయిపోతుందా అనేసి. యూట్యూబర్స్ అందరూ కూడా ఎంత కష్టపడితే ఇంత పైకి వచ్చారనేది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. యూట్యూబ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అని తెలుసు. అన్నిటినీ స్ట్రగుల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని నేనైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. గుమ్మడికాయ ఎంత కంటెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే మనం ఏం చేసినా వేస్టే. సో మనం వెయిట్ చేయాల్సిందే అనమాట. వీడియోస్ అన్నీ కూడా ఒకసారి మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మన ఛానల్లో ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోలు, అలాగే ఫుడ్కి సంబంధించిన వీడియోలు, వ్లాగ్స్ కూడా ఉంటాయి. అన్నీ కూడా నేను నీట్గానే పెడుతున్నాను. ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను అనమాట నా ఛానల్కి ఎప్పుడు సబ్స్క్రైబర్స్ అవుతారా, ఎప్పుడు మానిటైజేషన్ అవుతుంది అనేసి. అయితే మనం కష్టపడంది ఏ ఫలితం కూడా దక్కదు. అందుకోసమని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. పిల్లలిద్దరిని పట్టుకొని కూడా అన్ని పనులు చేసుకుంటూ, వీడియోస్ని ఎడిట్ చేసుకుంటూ, వీడియోస్ని షూట్ చేసుకుంటూ ఉన్నానమాట. మా హస్బెండ్ సపోర్ట్ అయితే చాలా చాలా ఉంది నాకు. మనం ఏదైనా పని చేయాలనుకుంటే మన వెనక ఒకరు ఉండాలి. అది నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇలా వీడియోస్ తీసి పోస్ట్ చేయగలుగుతున్నాను. మా హస్బెండ్ కూడా కొన్నిసార్లు అంటూ ఉంటాడనమాట, పర్వాలేదు పెడుతూ ఉండు, ఏదో ఒక రోజు మన ఛానల్ కూడా క్లిక్ అవుతుంది అనేసి. ఆ ఒక్క చిన్న హోప్తోనే నేనైతే ప్రతి ఒక్క వీడియోని ఎడిటింగ్ చేసి పెడుతూ ఉంటానన్నమాట. కొన్నిసార్లు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, అయినా కూడా కొంచెం టైం స్పెండ్ చేసి నైట్ కొంచెం లేట్గా పడుకున్నా సరే అనేసి వీడియో ఎడిట్ చేసుకొని అయితే పడుకుంటాను. అయితే ఏమవుతుందంటే మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదు అనమాట. అయితే మనకేంటంటే 1 year లోపు 3000 వాచ్ టైము, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వకపోతే మానిటైజేషన్ అవ్వదంట. నాకు ఆ టెన్షన్ అయితే చాలా ఉంది. నేను ఇన్ని డేస్ కష్టపడి కనీసం నా ఛానల్ని మానిటైజేషన్ చేసుకోకపోతే ఎలా అనేసి. ఇప్పుడు మళ్ళీ కనీసం 2004లో అయినా నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు. ఇంకా నెక్స్ట్ జనవరిలో అయినా అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం అదృష్టం లేకపోయినా కనీసం వచ్చే సంవత్సరం అయినా అదృష్టం కావాలని కోరుకుంటున్నాను. ఇంకా ముగ్గురు ఎలాగూ డెలివరీ టైం అయితే దగ్గరికి వచ్చింది. ఇంకా 10 daysలో అయితే డెలివరీ అయిపోతాను. ఇంకా డెలివరీ అయిన తర్వాత పోస్ట్ డెలివరీకి ఫుడ్ వీడియోస్ కానీ, ఇంకా బాలింత పథ్యము అట్లాంటి వీడియోస్ కూడా చేయాలని అనుకుంటున్నాను. వీలైతే ఖచ్చితంగా నా పర్సనల్ ఎలా ఉండాలి ఏంటి అని అన్నీ కూడా హెల్త్ అప్డేట్స్, వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. అలాగే ఫుల్ వ్లాగ్స్ తీద్దామంటే నా దగ్గర మైక్ కూడా లేదనమాట. సో ఫోన్ అక్కడ పెట్టేసి నేను ఇక్కడ మాట్లాడితే వాయిస్ క్లారిటీగా లేకపోతే వీడియో అయితే ఎవరు చూడరు కూడా. సో అందుకోసం అనేసి ఫస్ట్ రింగ్ లైట్ అయితే తీసుకున్నాను, తర్వాత మైక్ అయితే తీసుకోవాలి. సో ఇక నుంచి మంచి మంచి వీడియోస్ పెడతాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఈ రింగ్ లైట్ 500 రూపీస్కి వర్త్ అనిపించింది. చూస్తున్నారు కదా, మరి ఇది ఎలా పనిచేస్తుందో ఏంటో అని నెక్స్ట్ షార్ట్ ఒకటి చేసి పెడతాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ మీడియా.